మహిమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. స్థానిక సంఘం ద్వారా ఈ 3 దినాల సభలను ఏర్పరిచి స్థానిక సంఘానికేమి, గ్రామానికేమి, చుట్టుపక్కల సంఘాలకు, విశ్వాసులకు, పరిశుద్ధులకు మీరు అందిస్తూ ఉన్న మేలుకై స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ప్రయాసపడుతున్న సంఘానికి న్యాయమైన దీవెనను అనుగ్రహించండి. ఇప్పటి వరకు దాసులు ఎవరేజర్ పవిత్రులను గారిని ఉపయోగించుకున్నారు. మరొక మీ దాసులు నిలబడుతూ ఉండగా మా అందరికీ క్షేమకరమైన సందేశాన్ని అందించి మీరే మహిమ పొందమని వాక్యమై ఉన్న క్రీస్తు యేసు శక్తి గల నామమున దీనిలో మేము ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల దేవా, సహాయం దయచేయండి. గత 2-3 దినాలుగా ఈ స్థలములో మీరు ఏర్పాటు చేసి మీ సేవకులను బలపరచి చక్కగా వాడుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కార్యభారం భరించి స్థానిక సంఘం ఎంతో ప్రయాసతో ఏర్పాటు చేయబడిన ఈ సభలను బట్టి స్తోత్రాలు. తగిన ఫలము, దీవెన వారికి దయచేయండి. ఆయా ప్రాంతాల నుండి చేరివచ్చిన సోదర సోదరీలను, స్థానిక సంఘ పెద్దలను, 50 మందిని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. చదవబడిన లేఖన భాగమును ఆస్వాదించండి. మీరు నేరుగా మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు ప్రభు అమూల్యమైన నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ సభలకు ఇది ఆఖరి దినం, ఆఖరి కూటమని నేను అనుకుంటున్నాను. సాయంకాలం కూడా ఉందంటున్నారు. సరే, మంచిది. ఈ సభలకు పిలువబడిన దైవ సేవకులు చక్కని సందేశాలు మనకు అందించి వెళ్ళారు. వారు ప్రయాణాల్లో ఉన్నారు.
వారి కొరకు ప్రార్థన చేయండి. మనం సమీపంలో ఉన్నాం కనుక మరి ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు, అది వేరు. ఇది ఇలాంటి కూటాలు అద్దెంకులో మరి జరుగుతూ ఉన్నాయి చాలా కాలం నుంచి. అందును బట్టి సంఘం ఎంతో బాధ్యత భారం భరించి ఈ యొక్క సభలు నిర్వహిస్తూ ఉన్నారు. అందును బట్టి సంతోషిస్తున్నాం. ఇలాంటి సభలు నాకు ఆఖరి కావచ్చు, ఈ సభలతో అది ఆఖరి కావచ్చు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రభు వస్తే వెళ్ళిపోతాం కనుక, ప్రభు వస్తే వెళ్ళిపోతాం కదా, అంతే. దైవ గ్రంథమైన బైబిల్లో మనం చదువుకున్న లేఖన భాగంలో తెస్సలోనికలకు రాసిన ఈ పత్రిక ధ్యానం చేయాలని నేను ఆశపడ్డాను. చెన్నై గారు ఒక పత్రిక స్టడీ చేసి 3 దినాలు ఒక పత్రిక పూర్తి చేయండి, ఒక పత్రిక మీద ధ్యానం చేయండి అని ముందుగా నాతో చెప్పారు. లేకుంటే నేను వేరే సబ్జెక్టు సిద్ధపడ్డాను. ఆయన చెప్పిన తర్వాత సరే కోరారు కనుక తెస్సలోనికయ పత్రికలో మరి ప్రారంభించి అంతా ముగించలేను, కానీ 2 అధ్యాయాలన్నా ముగిద్దామని అనుకున్నాను. కానీ నాకు దొరికింది 2 ప్రసంగాలే. సరే, ఏది ఏమైనా దేవుని వాక్యం ప్రకటించడమే మన కర్తవ్యం. దేవుడిచ్చిన సమయాన్ని బట్టి సంతోషిస్తున్నాం, ప్రభువుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చూడండి, మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో తెస్సలోనికయ మొదటి పత్రిక, రెండో పత్రిక, ఈ 2 పత్రికలు రాకడ పత్రికలని ముందుగానే మనం చెప్పుకున్నాం. ప్రభు 2వ రాకడ పత్రికలు. ఈ పత్రికల్లో ప్రభు రాకడను గూర్చి అపోస్తుడైన పౌలు చాలా స్పష్టంగా యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగునట్లు, బోధ కలుగునట్లు, సిద్ధపాటు కలుగునట్లు, నిరీక్షణ కలుగునట్లుగా ఈ రాకడను గూర్చిన సందేశాన్ని, అంశాన్ని పౌలు పొందుపరిచి ఈ యొక్క పత్రికల్లో ఉంచాడు. ఈ మొదటి పత్రికలో 5 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 5 అధ్యాయాల్లో ప్రభు రాకడను గూర్చి వ్రాయబడింది. 5 అధ్యాయాల్లో ప్రభు రాకడను గూర్చి వ్రాయబడింది. ప్రభు ఒకసారి వచ్చాడు, ఈ లోకానికి వచ్చాడు, గొర్రెపిల్లగా వచ్చాడు. లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చి ఆయన తన కార్యాన్ని జరిగించి ఆయన ఈ లోకాన్ని విడిచి మరణాన్ని జయించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయన వెళుతూ చెరగా పట్టుకొని వెళ్ళి పరదైసును 3వ ఆకాశములో ఉంచాడు. ఆ తరువాత ఆయన మహిమలో మహామహుని సింహాసనమునకు కుడిపార్శ్వమున మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు అని మనం ఎరుగుదాం. ఈ సంగతులు మనం ఎరుగుదాం, బోధించబడుతున్నాం, ఈ సంగతులు మనం ఎరుగుదాం. ప్రియులారా, అలాగైతే ఇక్కడ మనం చదువుకున్న ఈ గ్రంథంలో తెస్సలోనికయ మొదటి గ్రంథంలో 2వ రాకడ మొదటి అంచె. 2వ రాకడలో 2 అంచెలు ఉన్నాయి. ప్రభు 2వ రాకడలో 2 అంచెలు ఉన్నాయి. మొదటి అంచె ఎలాంటిదంటే వేకువ చుక్కలాగా ఆయన వస్తాడు. వేకువ చుక్క అది ఎప్పుడు పొడుస్తుంది, ఎప్పుడు కనబడుతుంది? వేకువ జామున కనబడుతుంది. వేకువన లేచిన వారికే ఆ చుక్క కనపడుతుంది. తెల్లవారి లేచిన వారికి ఆ చుక్క కనబడదు. వేకువన లేస్తే ఆ వేకువ చుక్క కనపడుతుంది. ఈ వేకువన లేచేవారు ఎవరు అంటే ప్రభువును నమ్ముకొని రక్షణ పొందిన వారు వేకువనే లేస్తారు.
ఆయన తెల్లవారు చుక్కగా, వేకువ చుక్కగా ఆయన వచ్చి భూలోకములో ఉన్న సంఘాన్ని తీసుకొని పరలోకానికి వెళతాడు. భూలోకములో ఉన్న సంఘాన్ని పరలోకానికి తీసుకొని వెళతాడు. అది మొదటి అంచె. రెండో అంచె ఆయన నేరుగా తన పరివారముతో, పరిశుద్ధులతో భూమి మీద ఒలివ పర్వతం మీద అడుగు పెడతాడు. అది రెండవ అంచె. రెండవ రాకడలో రెండంచెలున్నాయి. అది వేకువ చుక్కలాగా, నీతి సూర్యుడులాగా ఆయన వస్తాడు. ఈ రెండు అంచెల్లో రెండవ రాకడ యొక్క సందేశాలు, సంగతులు ఉన్నాయి. ఈ మొదటి గ్రంథంలో మొదటి అంచెను గూర్చి వ్రాయబడింది. రెండో గ్రంథములో ఆయన రెండవ అంచెను గూర్చి వ్రాయబడింది. సరే, యేసు ప్రభు ఎందుకు వస్తున్నాడు? యేసు ప్రభు మొదటిసారి వచ్చాడు లోకరక్షణార్థమై. రెండోసారి రాబోతున్నాడు. ఎందుకు వస్తాడు? ఆయన ఎందుకు రెండోసారి రాబోతున్నాడు అని మనం గమనిస్తే ఈ గ్రంథంలో ఒక 5 మాటలు మనకు దొరుకుతున్నాయి. చూడండి, యేసు ప్రభు రెండవసారి మరలా ఎందుకు వస్తున్నాడు? మొదటి అధ్యాయం 9-10 వచనాలు చూడండి, కలిసి ఉన్నాయి. మొదటి అధ్యాయము 9-10 వచనాలు కలిసి ఉన్నాయి. చూడండి. చెప్పుచున్నారు, మరియు మీరు విగ్రహంలో విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడకు దేవునికి దాసులగుటను దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చును అని ఎదురు చూచుటకును దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు అన్నాడు. యేసు, ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చును. ఎందుకు వచ్చును? రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుటకు వచ్చును. ఆయన ఎందుకు వస్తాడండి? యేసు ప్రభు రెండవసారి పరలోకము నుండి భూలోకానికి రానయ్యున్నాడు, వస్తున్నాడు. ఎందుకు? ఈ లోకం మీదకి రాబోయే ప్రచండమైన ఉగ్రత నుండి నిన్ను, నన్ను, మనలను, సంఘాన్ని తప్పించుట కొరకు ఆయన రాబోతున్నాడు. అంటే ఈ లోకం మీదకి ఏం రాబోతుంది? ఉగ్రత. ఎవరి మీదకి అండి? చూడండి, ఎవరి మీదకి వస్తుంది ఉగ్రత? ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 23వ వచనం. ఈ ప్రచండమైన దేవుని ఉగ్రత ఎవరి మీదకి రాబోతుందో చూడండి. ఇదిగో యెహోవా మహోగ్రతను పెనుగాలి బయలువెడలుచు ఉన్నది. అది గిరగిరా తిరుగు పెనుగాలి. అది దుష్టుల తల మీద పెళ్ళున దిగును. ఏంటండి అది? ఉగ్రత. దేవుని ప్రచండమైన ఉగ్రత, దైవోగ్రత, దేవుని ఉగ్రత ఈ లోకం మీదకి పెళ్ళున దిగబోతా ఉంది. ప్రియులారా, ఉగ్రత వస్తుంది. దైవోగ్రత, దేవుని ప్రచండమైన ఉగ్రత ఈ లోకం మీద దిగబోతా ఉంది. అలాగైతే ఆ ఉగ్రత క్రింద మనం ఉండకూడదని ఆయన యొక్క ఇష్టం, ఆయన కోరిక, ఆయన యొక్క ఉద్దేశం. రోమాపత్రిక 1వ అధ్యాయము 26వ వచనం చూడండి. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను.
వారి స్త్రీలు సహితము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. చూడండి, ఇక్కడ స్వాభావికమైన ధర్మమును విడిచిపెట్టిన వారు అని చూస్తున్నాం. ప్రతిఫలము పొందుదురు అన్నాడు. వారు తగిన ప్రతిఫలము పొందుదురు. వారు భూలోకములో ఏ లోపము, ఏ పాపము, ఏ దుష్కార్యములు, స్వాభావిక విరుద్ధమైన కార్యాలు చేస్తున్నారు, వారి కొరకు దేవుని ఉగ్రత కాచుకొని ఉంది. దేవుని ఉగ్రత కాచుకొని ఉంది. ప్రకటన గ్రంథం చూడండి, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. 16 చదవండి. 16 మరియు దేవుని కోపముతో నిండిన 7 ఉగ్రతా పాత్రలు, 7 ఉగ్రతా పాత్రలను భూమి మీద కుమ్మరించండి. దేవుని ప్రచండమైన తీర్పు, ఉగ్రత, దేవుని ఉగ్రత భూమి మీద 7 విధాలుగా కుమ్మరించబడతా ఉంది. 7 ఏళ్ల శ్రమల కాలంలో సంఘము ఎత్తబడిన తరువాత భూమి మీద ప్రచండమైన దేవుని ఉగ్రత కుమ్మరించబడబోతా ఉంది. 7 దూతలు, 7 దూతలు, 7 ఉగ్రత పాత్రలు 7 విధాలుగా భూమి మీద కుమ్మరిస్తారు దేవుని ఉగ్రత. అప్పుడేం జరుగుద్ది? దేవుని ప్రచండమైన ఉగ్రత భూమి మీద కుమ్మరించబడినప్పుడు ఏం జరుగుద్దట? మొదటి దూత ఉగ్రత పాత్ర కుమ్మరించినప్పుడు 2వ వచనములో బాధకరమైన చెడ్డ పుండ్లు పుట్టును. మొదటి దూత ఆ ఉగ్రత పాత్ర భూమి మీద కుమ్మరించినప్పుడు చెడ్డ పుండ్లు, బాధకరమైన చెడ్డ పుండ్లు పుట్టును. 2వ దూత పాత్రను సముద్రం మీద కుమ్మరించగా ఆ సముద్రం అంతా పీనుగు రక్తములో మారిపోవును. 3వ దూత తన పాత్రను నదులలోను జలధారలోను కుమ్మరింపగా అవి రక్తమైపోయెను. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుష్యులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇచ్చాను. దాన్ని బట్టి తెగుళ్ళు, భయంకరమైన తీవ్రమైన వేడిమి, స్కిన్ క్యాన్సర్ ఇలాంటివి సంభవించును. నేరుగా సూర్యకిరణాలు ఇప్పటికే ఓజోన్ పొర రంధ్రాలు పడిపోయి సూర్యుని తేజస్సు లేక వేడిమి నేరుగా భూమిని తాగుటను బట్టి కొన్ని తెగుళ్ళు సంభవిస్తూ ఉన్నాయి. 5వ దూత పాత్ర క్రూర మృగం యొక్క సింహాసనం మీద కుమ్మరించగా దాని రాజ్యము చీకటి కమ్మెను. 6వ దూత తన పాత్రను యూఫ్రటీసు నది మీద కుమ్మరింపగా దాని నీళ్లు ఎండిపోయెను. 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా ఇదిగో ఆ పెద్ద భూకంపమును, మెరుపులు, ధ్వనులు పుట్టెను. మనుషులు భూమి మీద పుట్టింది మొదలుకొని అలాంటి భూకంపం ఎన్నడూ రాలేదట. భూమి అంతటికి ఒక భయంకరమైన భూకంపం రాబోతా ఉంది. క్రీస్తు ప్రభు 2వ రాకడలో ఉన్న ఈ భయంకరమైన సంఘటనలు, ఆ ఉగ్రత నుండి ఆయన మనలను తప్పిస్తాడు. అందుకు రాబోతున్నాడు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 21వ వచనం చదవండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 21వ వచనం చదవండి. ఉగ్రత తీరిపోవు వరకు
కొంచెము సేపు దాగి ఉండుము, నీవు వెళ్ళి నీ తలుపు వేసుకొనుము, నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించుము. ఎవరితో చెబుతున్నాడు ఈ మాట? సంఘంతో, పరిశుద్ధులతో, వధువైన సంఘముతో, దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములో ఉన్న నీతిమంతులతో చెప్తా ఉన్నాడు. నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించు, నీ తలుపులేసుకో, నువ్వు భద్రంగా ఉండు, కొంచెం కాలం ఉగ్రత తీరిపోయే వరకు నువ్వు దాగి ఉండు. అందుకు ప్రభు రాబోతున్నాడు. ప్రభు ఎందుకు వస్తున్నాడు రెండోసారి తెలుసా? మనలను ఆయన ఉగ్రత నుండి తప్పించుట కొరకు, పరలోకములో అంతఃపురములో ఆ మహిమలో మనలను దాచి ఉంచుట కొరకు, ఈ భూమి మీద ప్రచండమైన ఉగ్రత కుమ్మరించుట కొరకు ఆయన వస్తున్నాడు. మనకు ఒక ఉదాహరణ, దేవదూతలు సొదమ వచ్చారు. దేవదూతలు సొదమ వచ్చారు, లోతు ఇంట్లో ప్రవేశించారు. ఆ ప్రజలందరూ మూకుమ్మడిగా వచ్చి దుమ్మి చేశారు. లోతు ఎంత నివారించినా వారు ఒప్పుకోలేదు. అప్పుడు దేవదూతలు వారిని లోపల తీసుకొని తలుపేశారు, వారికి చీకటి కలుగజేశారు. వారు కనుమొబ్బుగాగా వారు చీకట్లో తడవులాడిన ద్వారం దొరకలేదు, వెళ్ళిపోయారు. అప్పుడు ఆ దూతలు వారిని చెయ్యి పట్టుకొని లోతును, లోతు భార్యను, లోతు కుమార్తెలను చెయ్యి పట్టుకొని బలవంతంగా అదిగో ఊరు బయటికి తీసుకొని వెళ్ళి, మీరు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి అని వారిని ఆ పట్టణములో నుండి తప్పించి ఏం చేశాడు? ఆకాశము నుండి అగ్ని కురిపించి ఆ పట్టణాలను ఏం చేశాడు? నాశనము. ఆ పట్టణం మీద ఉగ్రత కుమ్మరించబడబోతుంది కనుక నీతిమంతుడైన లోతును తన కుటుంబాన్ని దేవుడు తప్పించాడు. అలాగునే ఈ లోకం మీద ఆయన ఉగ్రత కుమ్మరింపబడుతుంది కనుక నీతిమంతులమైన మనలను ఆయన పరలోకానికి తీసుకెళ్లి వెళ్ళి పరలోకములో దాచి ఉంచబోతున్నాడు. యెషయా గ్రంథం 57:1 చదవండి. యెషయా గ్రంథం 57:1. నీతిమంతులు నశించుట చూచి భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. భక్తులైన వారు, నీతిమంతులైన వారు, పరిశుద్ధులైన వారు, సంఘముగా ఉన్నవారు వారు తీసుకొని పోబడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారు. ఎత్తబడే గుంపులో ఉన్నావా? విడిచిపెట్టబడే గుంపులో ఉన్నావా? పరిశీలన చేసుకుందాం. నేను ఎక్కడున్నాను? ఇప్పుడు ప్రభు వస్తే మనం అందరం ఏమవుతామండి? వెళ్తామా? ఆ విశ్వాసము, ఆ నిరీక్షణ, ఆ ధైర్యం ఉందా? నాకుంది అని గుండె మీద చేసుకొని ధైర్యంగా మనం చెప్పుకోవచ్చు. నా ప్రభు నన్ను రక్షించాడు, ఆయన కొరకు నేను జీవిస్తున్నాను, ఆయన నేను సేవిస్తున్నాను, నా ప్రభు వస్తాడు, నన్ను తీసుకొని వెళ్తాడు. ఆ విశ్వాసము, ఆ నిరీక్షణ, ఆ ధైర్యం మనకు ఉండాలి. ఒక అమ్మాయిని ఒక అబ్బాయి, ఒక యవనస్తుడు ప్రదానం చేసుకున్నాడు. వివాహం చేసుకుంటానన్నాడు. ప్రదానం చేసుకున్నాడు. మరి ప్రదానం చేసుకొని ఇండియాలోనే విడిచిపెట్టి అమెరికా వెళ్ళాడు. నేను వస్తా, నిన్ను తీసుకొని వెళ్తా, నేను వివాహం చేసుకుంటా, సదాకాలం ఇక నాతో కూడా నిన్ను ఉంచుకుంటానని ఆ అబ్బాయి చెప్పి వెళ్ళాడు. అమెరికా వెళ్ళాడు. ఇండియాలో అమ్మాయి ఉంది, అమెరికాలో అబ్బాయి ఉన్నాడు. ఇండియాలో ఉన్న అమ్మాయికి ఏ నిరీక్షణ ఉంటుందండి?
ఆయన వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు, నన్ను వివాహం చేసుకుంటాడు, సదాకాలం ఇక నేను నా భర్తతో కూడా నేను అక్కడే ఉంటాను అని ఈ అమ్మాయి ఏం చేస్తుంది? ఇక్కడ ఉన్నప్పుడు నిద్ర పట్టుద్దా? ఇక్కడ ఉంది, కానీ ఈ మనసు ఎక్కడ ఉంది? అక్కడ ఉంటుంది కదా, నిద్ర పట్టదు. ఎప్పుడు ఫోన్ చేస్తూ ఉంటుంది. ఏమంటే ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, అన్నం తిన్నావా, రెస్ట్ తీసుకున్నావా, మరొక నిద్ర భంగం చేసుకోబాక, ఆరోగ్యం చెడిపోద్ది, మంచి ఆహారం తీసుకో. ఈమెకెందుకండి ఆ ప్రేమ? నా ప్రియుడు, నా భర్త, ఆయనతో నేను ఉండబోతున్నాను. ఎప్పుడొస్తావు, నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు, నువ్వు వస్తావు, నీ కొరకు ఎదురు చూస్తున్నా, నువ్వు వస్తావు, నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు? అదే నిరీక్షణ, అదే విశ్వాసము మనం కలిగి ఉన్నాం. మన ప్రియుడు ప్రభు మహిమలో పరలోకములో ఉన్నాడు. ఆయన వస్తాడు, మనం తీసుకొని పోతాడు. తర్వాత 2వ అధ్యాయం 19వ వచనం. ఆయన ఎందుకు రాబోతున్నాడు? 1, మన ఉగ్రత నుండి తప్పించుట కొరకు రాబోతున్నాడు. 2, ఏలయనగా మా నిరీక్షణైనను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. చూడండి, మా నిరీక్షణ, మా ఆనందం, అతిశయ కిరీటం అంటే ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా అంటాడు. అంటే ఈ మాట మనకు అర్థం అయ్యిందా కాలేదో, కానీ దీని ఈ వచనానికి మనం పూర్తి అర్థం కావాలంటే కొరింథీ 2వ పత్రిక చూడండి, 5:7 చదువయ్యా. కొరింథీ 2వ పత్రిక 5:7 చదువు. ప్రియులారా, కొరింథీలారా, మనం ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకు ఇష్టలమై ఉండవలనే మిగుల అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. ఎక్కడా? క్రీస్తు న్యాయపీఠం ఎక్కడ వేయబడుతుంది? క్రీస్తు న్యాయపీఠం ఎక్కడ? ప్రియులారా, యేసు ప్రభు పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. ఆ మీదట సజీవులుగా ఉన్నవారు, మృతుల వారు తిరిగి లేచి ఆ మధ్యాకాశమందు వారు కలుసుకొనును. అక్కడ నుండి ఆయన పరలోకము కొనిపోయిన తరువాత క్రీస్తు న్యాయపీఠము ఎదుట వారికి తీర్పు తీర్చబడును. క్రీస్తు న్యాయపీఠము, కొంతమంది మధ్యాకాశములో న్యాయపీఠమని, మరి పరలోకములో న్యాయపీఠమనే ఆలోచనలు ఉన్నాయి. అది పూర్తి క్లారిటీ బైబిల్లో మనకు దొరకదు. కానీ న్యాయపీఠము అనేది, క్రీస్తు న్యాయపీఠము పరలోకమందే వేయబడును, అక్కడే తీర్పు జరుగునని నా యొక్క అభిప్రాయం. చూడండి, ఇస్సాకు రిబ్కాను ఎక్కడ కలుసుకున్నాడు? బెయేర్ లహాయి రోయి మార్గమున
పొలములో కలుసుకున్నాడు. రిబ్కాను అక్కడ కలుసుకొని, రిబ్కాను అక్కడే కాపురం పెట్టాడా, ఇంటికి తీసుకెళ్ళాడా? తండ్రి ఇంటికి తన తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయెను. అతడు ఆమెను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను. అతడు ఆమెను ప్రేమించాను. పరలోకములోనే క్రీస్తు న్యాయపీఠము ఎదుటనే మనమందరము ప్రత్యక్షం కావాలి. అందరం నిలబడబోతున్నాం. ఎందుకు? పరీక్ష లేకుండా పాస్ లేదు, విజయం లేదు. పరీక్ష చేయబడాలి, పరీక్షింపబడాలి. ఎవరెవరు వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి చుటకు సిద్ధపరచిన జీతము నా దగ్గర ఉంది. పరలోకంలో ప్రభు నీ కొరకు, నా కొరకు, మన క్రియను బట్టి, మన విశ్వాసాన్ని బట్టి, మన ప్రయాసను బట్టి, మనం చేసే సేవను బట్టి మనకిచ్చే ఫలం, జీతం ఆయన ఇవ్వబోతున్నాడు. ఆయన జీతాలు తీసుకొని వస్తున్నాడు. జీతాలు ఇవ్వడానికి, బహుమానం ఇవ్వడానికి ఆయన రాబోతున్నాడు. బాగుగా పాలన చేసిన పెద్దలకు వాడబారని మహిమా కిరీటాన్ని ఆయన ఇవ్వబోతున్నాడు. వాడబారని మహిమా కిరీటం సంఘ కాపర్లకు ఆయన ఇవ్వబోతా ఉన్నాడు. దేవుని సేవకులకు నీతి కిరీటం ఇవ్వబోతా ఉన్నాడు. పౌలు అన్నాడు కదా, నేను మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకుంటేని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము నాకు మాత్రమే కాదు, నాతో కూడా సేవ చేసే ప్రతి ఒక్కరికి, దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడిన వారందరికీ కిరీటం ఉందన్నాడు. కిరీటం ఉంది. వాడబారని మహిమా కిరీటం, నీతి కిరీటం, మహిమా కిరీటం, ఆనంద కిరీటం, అతిశయ కిరీటం. ప్రతివానికి దేవుడు బహుమానం ఇవ్వడానికి, బహుమానాలు తీసుకొని రాబోతున్నాడు. పొందుతావా బహుమానం? నా పేరట వచ్చువానికి గిన్నెడు చన్నీళ్లు ఇస్తే వాని ఫలము పరలోకంలో అధికమవుతుందన్నాడు. ఎన్ని నీళ్ళు అండి? గిన్నెడు నీళ్లు. ఏ నీళ్ళు అండి? చన్నీళ్ళు. వేడి నీళ్లు కాదు, చన్నీళ్ళు. గిన్నెడు చన్నీళ్ళకే బహుమానం ఉంటే మరి కప్పు వేడి నీళ్ళకి ఎంత బహుమానం ఉంటుందండి? బహుమానమే కదా. భోజనం పెడితే ఎంత బహుమానం ఉంటుందండి? వస్త్రాలు ఇస్తే ఎంత బహుమానం ఉంటుందండి? ఎంత బహుమానం ఉంటుంది? ఆకలి తీరిస్తే ఎంత బహుమానం ఉంటుంది? ఆపదలో ఆదుకుంటే ఎంత బహుమానం ఉంటుంది? పేదలను ప్రేమిస్తే ఎంత బహుమానం ఉంటుంది? నీ కలిగిన ఆస్తిలో వారిని పరామర్శిస్తే, ఆదరిస్తే, ప్రేమిస్తే, పోషిస్తే, సంరక్షిస్తే, ప్రభు కొరకు హెచ్చిస్తే, దేవుని సేవకిస్తే, మందిరాలు కట్టడాలకిస్తే, సేవకుల అవసరతలకిస్తే, సువార్త వ్యాపకానికిస్తే, సువార్త యాత్రకిస్తే నీకెంత బహుమానం లేదా అండి? ఆయన అన్యాయస్తుడు కాడు. మీ ధనము పరలోకములో కూర్చుకొనడి అన్నాడు. అంటే పరలోకంలో కూర్చుకోవడం అంటే ఇదే, ప్రభువుకి ఇవ్వడం. ప్రభువుకిస్తే పరలోకములో మనం ధనాన్ని కూర్చుకోగలం. అలాగున ఆయన మనకు బహుమానములు ఇవ్వడానికి రాబోతున్నాడు అనేది గమనిస్తూ ఉన్నాం. మూడవదిగా గమనించండి, మూడవ అధ్యాయం 11-12 వచనాలు. మన తండ్రి అయిన దేవుడును మన ప్రభువైన యేసును మమ్మను నిరాటంకముగా మీ యొద్దకు తీసుకొని వచ్చును గాక.
మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయంలోని పరిశుద్ధ విషయమే అనింద్యమైనవిగాను ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయునుగాక అన్నాడు. సరే, మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు అన్నాడు, మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకు ఎందుకు రాబోతున్నాడు? మీరు పరిశుద్ధత యందు అనింద్యులుగా స్థిరపరచుటకు రాబోతున్నాడు. ఒక మాట, ఇప్పుడు మనం శరీరంలో ఉన్నాం, శరీరములో ఉన్నాము కానీ శరీరములో మనం పరిపూర్ణులమై ఉన్నామా? శరీరమందున్న మనం పరిపూర్ణులంగా ఉన్నామా? పరిపూర్ణ దశలో ఉన్నామా అంటే చెప్పలేం. మన శరీరములో మనం ఉన్నాము గనుక శరీరములో ఒక నియమము దాగి ఉంది, ఒక నియమం దాగి ఉంది శరీరంలో. ఏంటా నియమం? పాపము అనే నియమం దాగి ఉంది. పాపము అనే నియమం మన శరీరములో దాగి ఉంది. దాన్ని పోషిస్తే, దాన్ని పెంచితే, దాన్ని అభివృద్ధి చేస్తే మనల్ని చంపేస్తుంది. ఒక మాట, పాపము అని 3 అక్షరాలు రాయండి. పాపమని 3 అక్షరాల్లో మధ్య అక్షరం తుడిపేయండి. ఏముంటది? పాము. పాపములో ఏముంది? పాపం ఎదురుగుండా వచ్చింది. అంతే కదా. పాపములో పాము ఉంది, పాములో పాపం ఉంది. అదేంట్లో ఉంది? మన శరీరములో ఉంది. ఈ బుట్ట, ఇది బుట్ట అనుకుందాం, పాముల బుట్టే. బ్రహ్మయ్య గారికి బాగా తెలుసు, అంటే వాళ్ళు బజార్లో ఏమైనా ఆడిస్తారేమో పాముల వాళ్ళు. సరే చూడండి, పాములోడు బుట్టలో పెట్టుకొని, బుట్టలో పెట్టి వాడు నాగస్వరం వాయిస్తూ ఉంటాడు. నాగస్వరం వాయిస్తూ ఉంటే ఆ పుట్టలో నుండి ఆ మూత తీయగానే బుస్సున పాము పైకి లేచి ఆట ఆడుతుంది. అవునా కాదా? ఆ బుట్టలో పెట్టి ఆ మూత పెట్టి దాని మీద బరువు పెట్టినంతసేపు ఆ పాము ఎక్కడ ఉంటుంది? లోపలే ఉంటుంది. ఆ బుట్ట మూత తీస్తే అది బయటకు వస్తుంది. ఈ శరీరంలో కూడా పాపం అనే పాము అలాగే ఉంది. మూత పెట్టి ఉంచండి, ఎప్పుడు మూత తీయబాకండి. అప్పుడప్పుడు తీస్తారు మూత, అప్పుడప్పుడు మూత తీస్తారు కదా అండి. ఎప్పుడు తీస్తారు అంటే అటు ఇటు చూసి ఎవరు లేనప్పుడు తీస్తారు, అటు ఇటు చూసి ఎవరు లేనప్పుడు తీస్తారు, మనుషులు లేనప్పుడు ఆ బుట్ట తీస్తారు, మూత తీస్తారు. జాగ్రత్త, కాటేస్తుంది. యవ్వనము ఏమేసిందట? కాటేసిందట. యవ్వనము కాటు వేయను. సారా ఏమేసింది? కట్లపాము ఏమేసింది? సారా కట్లపాముతో సమానం, కాటేస్తుంది. జాగ్రత్త. నీ శరీరములో దాగి ఉన్న పాప నియమం ఎంతకాలం ఉంటుంది? సంవత్సరం ఉంటుందా? ప్రభుని నమ్ముకున్నాను కనుక పోయిందా? 2 సంవత్సరాలు ఉంటుందా? 10 సంవత్సరాలు ఉంటుందా? లేదు. నీ జీవిత కాలము ఆ పాముని ఈ బుట్టలోనే ఉంటుంది. నీ జీవిత కాలం అంతా ఈ శరీరం అనే బుట్టలో పాపం అనే పాము ఉంటుంది. దాన్ని అణిచివేయాలి. అందుకే పౌలు అన్నాడు, ఇతరులకు బోధించిన తరువాత నేను భ్రష్టుడనైపోతునేమోనని దినదినము నా శరీరమును నలగొట్టుకుంటా ఉన్నాను. శరీరాన్ని నలగొడతామంటే చేదీసి రోలు మీద పెట్టి రోకల పని తీసుకొని కొడదామా? శరీర కార్యాలు, శరీర ఇచ్చలు, శరీర కోరికలను మనం అణిచివేసుకునే వారు ఉండాలి. ఆ బుట్ట మీద ఆ మూత ఎప్పుడూ తీయకూడదు.
ఒక సోదరట బజారు కుళాయి దగ్గర నీళ్లు పట్టుకుంటా ఉందట. నీళ్లు పట్టుకుంటా ఉంది సహోదరి. ఆ ఎదురింటి వచ్చి, మాయ్ వంతు నాది, టీ బిందీసి పక్కన పెట్టంటే, అక్క సగం నిండింది కదా, ఆ సగం కూడా పట్టుకుని వెళ్ళిపోతాను, తర్వాత నువ్వే పట్టుకుంది కనుకంటే, నో ఏమనుకో అసలు ఎందుకు పెట్టాను, టీ అని బిందెని ఇస్సిరి అవతల పడేసి ఆమె బిందె పెట్టిందట. బింది ఇస్సిరి పడేసి లేకి ఇక ఈమె బుట్ట మీద మూత తీసేసింది. బుట్ట మీద మూత తీసేసింది. బాయ్ ఏమనుకున్నావు, ఊరుకుంటున్నాను అనుకుంటున్నావా? హే ఇస్సిరి ఆ బిందె అవతల పడేసి ఈ బిందె పెట్టింది. నా బిందె తీస్తావా అని ఇక ఆమె పంచాంగం ప్రారంభించిందట. పంచాంగం ప్రారంభిస్తే 1, 2, 3 చూసింది. ఇక 4వది ఈమె కూడా పూర్తిగా మూత తీసేసింది. ఇక తీసేసింది. ఈమె ఇష్టం ఆమె ఇష్టం, ఇక భయంకరంగా రగడవుతా ఉంది. ఇంతలోకే చెన్నై గారు పాస్టర్ గారు కదా, మరి గృహాలు దర్శిద్దామని బైబిల్ తీసుకొని వస్తూ ఉన్నాడట. దూరాన్ని చూసింది. చూసి వరే చెన్నై అన్న రానే వస్తున్నాడే అని ఆయన దగ్గరికి వచ్చే కొద్దీ ఈ మౌనంగా ఉందట. ఆమెమనుకోండి దెబ్బతోటి నా దెబ్బకు దడిసి మౌనం అయిపోయింది అనుకుంటుంది. కానీ ఆయన దగ్గరికి వచ్చే కొద్దీ ఈమె ఒక తిట్టు తిడుతుంటే ఈమెమంటుంది, స్తోత్రం అంటుందట. ఏమంటుందమ్మా? స్తోత్రం. ఆమె ఒక తిట్టు తిట్టడం ఈ స్తోత్రం అంటుంది. ఈమెకు అర్థం కావాల, ఇది ఏందిరా కొత్త తిట్లు తిడుతుంది ఈమెని, ఎవడికి స్తోత్రం అని బాబుకు స్తోత్రం అంటుంది. బుట్ట మీద మూత ఎప్పుడు తీయద్దు, దాన్ని అణిచివేయాలి. దాన్ని ఎప్పుడు అణిచివేస్తే లోపల ఉన్న పాపము అణిగి 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 అణచిపోయి అలాగే నశించిపోతుంది. కానీ ఈ శరీరం ఉన్నంత వరకు అది కదిలాడుతూనే ఉంటుంది. ప్రియులారా, ఆత్మ చేత శరీర క్రియలను ఏం చేయాలా? చంపాలి. ఆత్మ చేత శరీర క్రియలను చంపేవారంగా ఉండాలి. ఆ తర్వాత మరి ఈ శరీరము మీ హృదయములు దేవుని ఎదుట మీ హృదయములు పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా స్థిరపరచుటకన్నాడు. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 53వ వచనం చదవండి. కొరింథీ మొదటి పత్రిక 15:53 ఏమన్నాడు? క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలనని, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. క్షయమైన శరీరం అంటే ఈ శరీరము క్షయమైపోద్ది. మరి అక్షయమైన శరీరం అనేది ఒకటి వస్తుంది. అక్షయమైన శరీరం, క్షయమైపోయేది శరీరము. కానీ అక్షయమైన శరీరం, క్షయము కానిది, నశించనిది, పాపము లేని శరీరం ఒకటి రాబోతా ఉంది. పాపము దాగి ఉన్న ఈ శరీరం గతించిపోతుంది. పాపము లేని శరీరం ఒకటి రాబోతా ఉంది. ఆ శరీరం వస్తుంది, అది మహిమా శరీరం. అందులో ఇక పాపమే. యేసు ప్రభు వచ్చినప్పుడు ఈ దేహము, ఈ మర్త్యమైన ఈ దేహము అమర్త్యతను ధరించుకుంటుంది. క్షయమైన ఈ దేహము అక్షయాన్ని ధరించుకొని తిరిగి లేస్తుంది. ఇక ఆ దేహంలో పాపానికి చోటు లేదు. ఈ దేహంలో పాపానికి చోటు ఉంది. ఈ దేహంలో పాపానికి చోటు ఉంది. విశ్వాసి పాపం చేస్తాడా అండి? చేస్తాడా? విశ్వాసి పాపం చేస్తాడా అంటే ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకో తెలుసా? పాపానికి అవకాశం ఇస్తే పాపం చేస్తాడు. అవకాశం ఇవ్వకుండా దానిని అణిచివేసి దాని జోలికి పోకుండా దాన్ని ఎదిరించాలి, దాన్ని జయించాలి అంటే ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. అప్పుడే మనం విజయాన్ని సాధించగలం. తర్వాత 4వది చూడండి. కొరింథీయులకు రాసిన
మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. తెస్సలోనికే మొదటి పత్రిక 4:16. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. ఎందుకు వస్తున్నాడు ఆయన అంటే, 4వదిగా ఆయన ఎందుకు వస్తున్నాడు అంటే, సదాకాలము ఆయనతో కూడా మనం ఉండునట్లుగా తీసుకొని పోవడానికి వస్తున్నాడు. పెళ్లి ఎంగేజ్మెంట్, ఈ మధ్య నేను ఒక ఎంగేజ్మెంట్ చేశా, మా ఇళ్ళ దగ్గర ఒక ఎంగేజ్మెంట్ చేశా. ఎంగేజ్మెంట్ చేసినప్పుడు వాళ్ళతో చెప్పాను, ఎంగేజ్మెంట్ అయిపోయింది. చివరి ప్రకటన ఏం చెప్పానంటే, అమ్మాయి ఇంటి దగ్గర అమ్మాయి ఉంటుంది, అబ్బాయి ఇంటి దగ్గర అబ్బాయి ఉంటాడు, వారిద్దరిని భార్యాభర్తలు నేను ఇప్పుడు ప్రకటన చేయను, వివాహమైన తరువాత వారిద్దరు భార్యాభర్తలు. ఎంగేజ్మెంట్ చేసుకున్నంత మాత్రాన భార్యాభర్తలు కాదు. అవి చాలా విఫలమైపోయిన సందర్భాలు ఉన్నాయి, వారి భార్యాభర్తలు కాదు. అయితే వివాహం అయిన తరువాత వారు భార్యాభర్తలుగా ప్రకటన చేస్తానని చెప్పాను. ఎంగేజ్మెంట్ అయింది, అమ్మాయి ఇంటికాడ అమ్మాయి ఉంటుంది, అబ్బాయి ఇంటికాడ అబ్బాయి ఉంటాడు. వివాహం అయ్యేంత వరకు ఎవరి గృహాల్లో వారు ఉంటారు, ఎవరి తల్లిదండ్రుల దగ్గర వారు ఉంటారు. అలాగునే ఇక్కడ వివాహం అయిన తరువాత సదాకాలం ప్రభుతో మనం ఉండబోతున్నాం. అందుకు మనను తీసుకొని వెళ్ళడానికి ఆయన రాబోతున్నాడు. దేని మీద తీసుకెళ్తాడండి? మేఘముల మీద. మేఘముల మీద మేఘ గుర్రాలు, మేఘ రథాలు అనుకుందాం. అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు ఎలా ఉన్నాయో, ఏలియాను తీసుకొని వెళ్ళిన అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు ఎలా ఉన్నాయో, అలాగనే మేఘరథాలు, మేఘ గుర్రాల మీద ఆయన పరలోకానికి మనల్ని తీసుకొని పోబోతా ఉన్నాడు. సిద్ధపడదావా? సిద్ధంగా ఉన్నావా? ప్రభు రాక నిరీక్షణ కలిగి ఉన్నావా? ప్రభు కొరకు ఎదురు చూస్తున్నావా? ప్రభు రాకలను అపేక్షిస్తూ ఉన్నావా? సదాకాలం ఆయనతో ఉండుటకు మనల్ని తీసుకొని పోతాడు. ఇకపోతే 5వది ఒక మాట చూడండి, మొదటి వచనం, 5వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఆ కాలమును గూర్చి ఆ సమయమును గూర్చి మీకు రాయనక్కరలేదు. రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను అన్నాడు. అంటే ఈ వచనము 2వ అంచెకు సంబంధించిన వచనం. ఆయన భూమి మీదకు రానయ్యున్న వచనం. భూమి మీద పాదం పెట్టనయ్యున్న వచనం. ప్రభు దినము వచ్చును అన్నాడు. ఎలా ఉంటుందట? రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చును అంటే ఎవరికి తెలియదు. ఎవరికి దొంగ వచ్చేది? నేను ఈరోజు మీ ఇంట్లో దొంగతనం చేయడానికి వస్తున్నానని ముందుగా ఫోన్ చేసి వస్తాడండి? ఫోన్ చేసి వస్తాడా? రాడు. అలాగునే ప్రభు కూడా ఆయన రాకడ దినం, ప్రభు దినం వచ్చును. ప్రభు దినం వచ్చును. అది ఉగ్రత, ప్రచండమైన ఉగ్రత. ఒక మాట చదివి నేను ముగిస్తున్నాను. మత్తయి సువార్త 24వ అధ్యాయము 4వ వచనం చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనం చూడండి. ఆయన వచ్చే సమయంలో, ఆయన వచ్చే కాలంలో ఎలా ఏం జరుగుతుందట? అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే గొప్ప సూచక క్రియలు, మహత్కార్యములు కనపరచెదరు. 4వ వచనం చదవండి. 4 చూచుకొనుడి, అనేకులు నా పేరట వస్తారు, నేనే క్రీస్తునని చెప్తారు, పలువురిని మోసం చేస్తారు. మొన్న ఎందుకో యూట్యూబ్ ఓపెన్ చేస్తే అందులో ఒకడు కనపడ్డాడు. నేనే క్రీస్తుని అంటున్నాడు, నేనే క్రీస్తుని అని
దారి పొడుగుతా పోతా ఉంటే ఆ ప్రక్క ఈ ప్రక్క భక్తులంతా సాగిలపడి నమస్కారాలు చేస్తూ ఉన్నారు. ఎక్కువగా ఈ దుర్బోధకులు వచ్చేది ఆఫ్రికా ఖండం నుంచి వస్తారు. ఇతడు ఆఫ్రికా దేశస్థుడే. ఇలాంటి వారు నేను క్రీస్తునని చెప్పుకునేవారు వచ్చే దినాలు ఇవి. కనుక ప్రియులారా, ఈ అబద్ధపు బోధకులు వస్తున్నారు, అబద్ధ ప్రవక్తలు వస్తున్నారు. చిట్ట చివరి ప్రవక్తట, ఆఖరి ప్రవక్తట ఒక ఆయన ఉన్నాడు. ఆఖరి ప్రవక్తట ఉండి వెళ్ళాడు. ఆ సమూహం ఉంది, వారు వెళ్ళిపోతున్నారు. వారి సమూహం ఉంది. దుర్బోధకులుగా ప్రపంచంలో విస్తరించారు. దుర్బోధకులు మోసపుచ్చుతున్న అనేకులను మోసపోతున్నారు. నేను క్రీస్తుని, నేను ప్రవక్తను, నేను అపోస్తలుడను చెప్పి అనేకులను మోసపరిచేవారున్నారు. వారి బోధల ద్వారా జాగ్రత్తగా ఉందాం. ప్రభు వచ్చే దినాల్లో ఇలాంటివి సంభవిస్తాయని 24వ అధ్యాయం అంతా కూడా 14 వచ్చిన వరకు చదువుకున్న ఈ సంగతులన్నీ మనకు తేటగా కనబడతాయి. 24వ వచనములో అబద్ధపు క్రీస్తులు కూడా ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు అని చెప్పాడు. ఆ తర్వాత 30వ వచనములో ఆయన మహిమ ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చును. మహిమ ప్రభావముతో ఆకాశ మేఘారూఢుడై వచ్చును. అట్లొస్తాడు ప్రభు. ఇట్లా కాదు ప్రభు వచ్చేది. ఎట్లా? నేను క్రీస్తుని, నన్ను పూజ చేయండి, నన్ను వెంబడించండి అని కొంతమంది సమూహాన్ని ఏర్పాటు చేసుకున్నవాడు ఇతడు క్రీస్తు కాదు. క్రీస్తు అక్కడున్నాడు, ఇక్కడున్నాడు, అరణ్యములో ఉన్నాడు, పట్టణంలో ఉన్నాడు, పల్లెలో ఉన్నాడు, ఆశ్రయములో ఉన్నాడంటే నమ్మొద్దు. అతడు క్రీస్తు కాడు. క్రీస్తు ఎలా వస్తాడు? ఆకాశ మేఘారూఢుడై వస్తాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును కదా అండి. మరి బైబిల్ చెప్తున్న సత్యాన్ని మనం గ్రహించాలి, విషయాలు గ్రహించాలి. ఎవరు చెబితే వారి మాటలను నమ్మవద్దు. అలాగూ ఉన్నవో లేవోనని బెరేలో ఉన్న క్రైస్తవులు ప్రతి దినము లేఖనాలు పరిశోధన చేస్తూ వచ్చారే, మరి ఆ పరిశోధన మనం ఎందుకు చేయకూడదు? ఎవరు ఏమి చెప్పినా నమ్మాల్సిన అవసరం లేదు. బైబిల్కు అనుకూలమా ప్రతికూలమా? ప్రభు వస్తాడు. ఎలాగూ ఆకాశ మేఘారూఢుడై ఏ విధముగా ఆయన పరలోకమునకు ఆరోహణుడై వెళ్ళాడో అదే విధముగా ఆయన పరలోకమును దిగి వచ్చునని ఆనాడు గలిలే మనుషులతో దేవదూతలు చెప్పారు. మనం నమ్ముతున్నాం, విశ్వాసం ఉంచుతున్నాం. ప్రభు రాకడ సమీపంగా ఉంది. సిద్ధపడి ప్రభు కొరకు ఎదురు చూచే వారంగా ఉండాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. 5 అధ్యాయాల్లో 5 విధాలుగా ప్రభు రాకడను గూర్చిన సంగతులు మనం విన్నాం. అవి మనస్సులో ఉంచుకొని ప్రభు కొరకు జీవిద్దాం. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు. ఇంతదనక మీరు చేసిన సహాయాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. దయగల దేవ, సహాయం దయచేయండి. చేరువచ్చిన బిడ్డలందరినీ దీవించండి. మీ కృపలు ఆదుకొని మహిమ పొందమని మా ప్రాణప్రియుడు రక్షకుడైన యేసు ప్రభు ఘనమైన నామమున వేలాదిగా స్తోత్రాలు వందనాలు చెల్లించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరి 2 దాసులను బలపరిచి శ్రేష్టమైన మాటలు విన్నాం. మనకున్నటువంటి అలవాటు ఏంటంటే విని ఎవరున్నారు విడిచిపెట్టడం. ప్రియులారా, ఎన్నో వర్తమానాలు, వేలకు వేల వర్తమానాలు వింటున్నాం. ఒక్క వర్తమానం మన జీవితంలో అన్వయించుకుంటే ఎంత మార్పు వస్తుందో మనకు అర్థం కావట్లేదు. వాక్యపు విలువలు మనకు అర్థం కావట్లేదు. కనుక ప్రియులారా, మనము చక్కని ఉపదేశకులను ఈ 3 దినాలు పిలిచి వాడుకుంటున్నాం. అన్న ఒక మాట చెప్పాడు. దశలోనికి రాసిన పత్రిక, నేను అన్నాను
చింతకుంపల్లోనే జరిగింది. అన్న పత్రికల మీద మాట్లాడండి, ఈనాడు సంఘాల పరిస్థితులు కూడా బాగలేవు కదా అని చెప్పింది వాస్తవమే. కానీ మనం అనుకున్నవన్నీ ఒక్కోసారి జరగవు, పరిస్థితులు కొంతసారి చేంజ్ అయిపోతాయి. అది కావాలని చేసేది కాదు, పరిస్థితులు అట్లా మార్పులు వస్తాయి. భోజనం చేసుకొని స్థలంలో కూర్చోవాలని ప్రభు పేరు మనం చేస్తున్నాం. చిన్న ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీ కొందనాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రార్థించి నిరీక్షించిన రీతిగా ప్రభువా 18, 19, 20 తారీఖులు నీ దాసులను క్షేమంగా నడిపించి చక్కని మాటల చేత మా హృదయాలను నింపినందులకై స్తోత్రాలు. ఆ 2 దినాలు ముందు జరిగిన 18, 19 తారీఖులో ప్రజలను ఎంతోమందిని రాచేశారు. ప్రభువునికి స్తోత్రాలు. ఇదిగో 3వ దినం కొద్దిమందిగా వచ్చారు. ప్రభువునికి స్తోత్రాలు. వచ్చిన వారు వృధాగా ఖాళీ హృదయాలతో పోకుండా నీ వాక్యమును నాయనా, నీ వాక్యము 2 అంచుల ఖడ్గమ కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయ తలంపులను శోధించే మీ వాక్యం ప్రతి ఒక్కరి హృదయాల్లో కార్యసిద్ధి కలుగు చేయమని ఎంతో దూరం నుంచి నాయన బిడ్డలు వచ్చారు. ఆ మాటలు హృదయంలో భద్రపరుచుకొని మా విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో నీ కొరకు నమ్మకంగా బ్రతకడానికి కృప చూపించమని, తదుపరి జరగనైనటువంటి కూడికి కూడా మమ్మల్ని సిద్ధపరచమని జీవమగల యేసు ప్రభు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. వందనాలు.